వాహన ఫిట్నెస్ తనిఖీలు పాత పద్ధతిలోనే కొనసాగించాలని కోరుతూ అమలాపురం జిల్లా కలెక్టరేట్ దగ్గర రవాణా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మాన్యువల్ గా కాకుండా యంత్రాల ద్వారా తనిఖీలు చేయాలని కోరారు. కొత్త విధానం తనిఖీలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చేయవలసిన పనులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై వాహన యజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, లారీ, బస్ యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంప్యూటర్ ద్వారా చేసేటువంటి ఎఫ్సి విధానాన్ని రద్దు చేయమని, అలాగే పాత పద్ధతిలో వెహికల్ ఇన్స్పెక్టర్ చే ఎఫ్సి చేసే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతూ, పేద మధ్యతరగతి చదువుకొని ఏ ఉద్యోగం లేక ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇబ్బందులకు గురి చేయకుండా మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం వెంటనే స్పందించి పాత విధానాన్ని కొనసాగించే విధానంగా మాకు అమలు చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని మహిళలకు ఉచిత బస్సు పెట్టే విధానం ముందు వారికి కూడా న్యాయం చేస్తానటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు కూడా మా కార్మికులకి జరిగేటువంటి పిలుపులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం కలెక్టరేట్ల వద్ద నిరసన తెలియజేసి రాష్ట్ర రవాణా మంత్రి గారికి మెమోరాండం ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఇవ్వాలనేది ఏదైతే ఉందో దానిలో భాగంగా అమలులో భాగంగానే కొత్త ఎఫ్సి విధానం వచ్చింది. ఒక్క ఎఫ్సి విధానమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి రోడ్ల కండిషను, ప్రజల అలవాట్లు, ప్రాంతీయ పరిస్థితులు అధ్యయనం చేసి రవాణా చట్టంలో అమలుకి తీసుకురావాల్సినటువంటి కర్తవ్యం ఉందని జాతీయ ట్రేడ్ యూనియన్లుగా మేము భావిస్తూ ఉన్నాం. కోల్పోవటమేనని తెలియజేయడానికి నిరసన కార్యక్రమం చేపట్టాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వాహనాల్ని నిర్వీర్యం చేసి తద్వారా నిరుద్యోగులైనటువంటి యువకుల యొక్క ఉపాధిని దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి పాత విధానాన్ని